హలో, వెల్కమ్ టు పొలిటికోస్. భారతీయ సంఘ సంస్కర్త, మహిళల కోసం, వారి అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ధర్నా చౌక్ వేదికగా కూడా బీసీ సంఘాల మద్దతుతో పూలే విగ్రహ సాధన దీక్షనైతే ఈరోజు చేపట్టారని చెప్పాలి. ఈ దీక్షకు సంబంధించి మరి వారు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని, తదితర అంశాల గురించి కూడా వారి వద్దకు వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేము ఏంటంటే ఈ కవితక్క గారు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడానికి డిమాండ్ చేస్తున్నాము. బీసీ జనాలంతా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎలాగైతే మనం సాధించుకున్నామో, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మనకు అర్థం కావటం లేదు. ప్రజలు అడిగితేనే గాని వాళ్ళు ఇస్తున్నారు. అందుకే అడగందే అమ్మాయిని కూడా అన్నం పెట్టదు అనేసి అంటారు కదా. అప్పుడు కూడా ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టమని కవితక్క గారు అప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం కూడా జరిగింది. అదే విధంగా ఇప్పుడు బీసీలకు అణగారిన జాతులకు కూడా ఎంతో సపోర్ట్ చేసిన పూలే గారు ఆదర్శనీయం. ఆయన విగ్రహం పెడితే కూడా మనం అంటే మన తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం కూడా గర్విస్తుంది. ఎందుకంటే అతను చేసిన ఆదర్శ పనులు గాని, ఆయన మహిళల పట్ల చూపించిన శ్రద్ధ గాని అవి చిరస్మరణీయం. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ దీక్ష ప్రారంభమైంది. మరి ఈ ప్రారంభంలో విగ్రహ దీక్ష గత సంవత్సర కాలంలో మహాత్మా జ్యోతిరావు గారి పూలే మరి విగ్రహం ఏర్పాటు చేయాలి. బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు అందరికీ కూడా ఆశాజ్యోతి అయినటువంటి మరి బాబాసాహెబ్కే అంబేద్కర్ గారికి రాజకీయ గురువుగా భావించేటువంటి మరి పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఇప్పటి వరకు కూడా సంవత్సరంన్నర కాలంగా వచ్చిన ప్రభుత్వం చలనం లేదు. బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనేటువంటి విషయాన్ని బట్టబయలైంది. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టకపోతే ఖచ్చితంగా మేము అధికారంకి వస్తాం, బీసీలమే అధికారంకి వస్తాం. కవిత ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేమే అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే అవి జరుగుతాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం. వెనక ప్రత్యేక వ్యూహం అని కానీ రాజకీయ స్వార్థం అని కానీ లేదు. మేము బలహీన వర్గాల వాళ్ళం. దేశంలో 56% ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీలు అంతా కలిపితే, బలహీన వర్గాలు అంతా కలిపితే 85 నుంచి 90% ఉంటాయి. ఒక 10% అగ్రకులాలుగా ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని శాసిస్తా ఉన్నారు. మాకు మొదటి నుంచి కూడా అంబేద్కర్ తో కొన్ని మేము హక్కులు సాధించుకోగలిగాం. ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాం. అంబేద్కరే స్వయంగా మా గురువు అని ప్రకటించిన పూలే గారు బలహీన వర్గాలకు ఒక దేవుడు లాంటి వాడు. ఆయన విగ్రహాన్ని అంబేద్కర్ ఎట్లయితే అసెంబ్లీలో పెట్టారో పక్కనే అదే విధంగా పూలే విగ్రహం కూడా పెడితే అక్కడ చట్టాలు చేసే వాళ్లకు, ఎమ్మెల్యేలకు, కౌన్సిల్ ఎమ్మెల్సీలకు అవి చూడగానే ఒక స్ఫూర్తి, ఇంతమంది దీనికి సంబంధించిన వాళ్ళు బయట ఉన్నారు, వీళ్ళకి న్యాయం జరగాలి అని ఒక స్ఫూర్తి ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా మా కోరిక, మా డిమాండ్. అంతే తప్ప ఇలా రాజకీయం స్వార్థం. దీంట్లో అగ్రకులాలు కలిసి వచ్చినా, బలహీన వర్గాలు కలిసి వచ్చినా, ఎవరు కలిసి వచ్చినా కలుపుకుపోతాం. పలానా వాడు రాకూడదు, పలానా వాడు అంటరాని వాడు అని ఏం లేదు. అది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని కూడా కాదు. ఎవరు కలిసి వస్తే పూలే విగ్రహాన్ని వాళ్ళు కలుపుకుపోతాం. ఆ విగ్రహం పెట్టిన దాకా పోరాటం చేస్తాం. ఈరోజు జ్యోతిరాబాయి పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు రేలీ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో బీసీలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతున్నది. ఖచ్చితంగా కవితక్క గారు ఏదైనా కార్యక్రమం చేపట్టిరు అంటే అది విజయవంతం అయ్యే వరకు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. వారు వెనకంజ వేయరు. వారు అస్తవాస్తే కావచ్చు, వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ చేసేదంటే, మహానుభావుడు అయినటువంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మీరు ఈ రోజు మా డిమాండ్ తీసుకొని, మా డిమాండ్ స్వీకరించి మరి విగ్రహాన్ని మీరు అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి మేము జాగృతి పక్షాన మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మా డిమాండ్ స్వీకరించకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇలాంటి ధర్నా కార్యక్రమాలు ఎన్నో చేసేను కూడా మేము ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి విగ్రహాన్ని పెట్టేంత వరకు సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితమ్మ. మన ఇంతకు ముందు కవితమ్మ గారి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చేసి నిరాహార దీక్ష ఫలించి ఇప్పుడు అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏ విధంగా అయితే పెట్టారో ఇప్పుడు పూలే విగ్రహాన్ని కూడా అదే విధంగా అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి కవితమ్మ గారి ఆధ్వర్యంలో మేము ఈ నిరాహార దీక్ష కొనసాగుతున్నాము. అదే విధంగా ప్రభుత్వం దిగివచ్చి పూలే విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నేడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గౌరవనీయులు కవితక్క గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన కొరకు నేడు దీక్ష చేపట్టడం జరిగింది. గతంలో అంబేద్కర్ గారి విగ్రహం కూడా
పెట్టే వరకు కవితక్క పెట్టించేంత వరకు కూడా కవితక్క చాలా గట్టిగా పోరాటం జరిగింది. అలాగే మహిళా బిల్లు కొరకు కూడా చాలా పోరాటాలు చేయడం జరిగింది. ఇలా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి విజయం సాధించినటువంటి కవితక్క నేడు అసెంబ్లీ ఆవరణలో పూలే గారి విగ్రహం ఏర్పాటు కొరకు నేడు దీక్ష చేయడం జరిగింది. ఇలా బీసీల కొరకు వారికి విద్యా పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ వారికి 42% రిజర్వేషన్ రావాలని కొట్లాడడం జరుగుతుంది. ఇవాళ బీసీలంతా కవితక్క నాయకత్వంలో పనిచేస్తున్నారు. కవితకు మేమందరం రుణపడి ఉంటూ వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని. జై బీసీ, జై పూలే, జై కవితక్క. బీసీ సంఘాల నాయకులుగా, అడ్వకేట్ జేఏసీలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే, వినమ్రంగా కోరుచున్నాము, మీరు రేపు జ్యోతిబా పూలే జన్మదినం రోజు వరకు మీరు ప్రకటన చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఆరంభం మాత్రమే. మీరు ప్రకటన చేయనట్టయితే బీసీల సత్తా ఏంటో చూపిస్తాం. మేము పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టే వరకు మీ గుండెలో నిద్రపోతామని మేము తెలియజేస్తున్నాం. మీరు అంతవరకు తీసుకురానియకుండా, మీరు మహనీయులు, ఏదో మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి అయినటువంటి జ్యోతిబా పూలేను మీరు అసెంబ్లీలో పెట్టకపోవడానికి మీకు వస్తున్న అడ్డంకులేవి? అన్ని వర్గాలు, సబండ వర్గాలు ఈ రోజు హర్షిస్తున్నాయి. జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో పెడితే మీకు కూడా మంచి రోజులు వస్తాయి. జ్యోతిబా పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు కూడా స్వచ్ఛందంగా మహిళల కోసం, మహిళల హక్కుల కోసం పోరాడిన వాళ్ళే. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలన్న ఆశయంతో, ఇలా అణగారిన వర్గాలు కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు అప్పట్లోనే ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి చదువుకోవడానికి ఆద్యం ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా. ఈ రోజు అంతటి మహానుభావుల విగ్రహాలను మనం సెక్రటేరియట్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కులాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు మద్దతు పలకడానికి కవితక్క గారు దీక్షకు రావడం జరిగింది. అనేక కుల సంఘాలు వచ్చినాయి, ఈ రోజు విద్యార్థి నాయకులు వచ్చినాయి, అనేక యూనివర్సిటీల నుంచి పిల్లలు తరలి వచ్చిండ్రు. ఇలా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలన్న సాధనల డిమాండ్ కై మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. స్వచ్ఛందంగా అనేక మంది మహిళలు కూడా తరలి రావడం జరిగింది. ఇక్కడ ఇవాళ కవితక్క గారు అడుగుతున్న న్యాయపరమైన డిమాండ్ ని గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా పరిష్కరించాలి. అంటే ఒక సానుకూల దృక్పథంతో, అందరివాడు పూలే అందరివాడు కాబట్టి ఒక సానుకూల దృక్పథంతో సమాజానికి ఎంతో గొప్ప పిలుపునిచ్చిన వాళ్ళని ఈ రోజు అసెంబ్లీలో పెట్టుకోవడం మన బాధ్యత, మన కర్తవ్యంగా భావిద్దాం. ఈ రోజు మన తెలంగాణ బతుకమ్మ కవితమ్మ గారి పూలే విగ్రహం మరి అసెంబ్లీలో పెట్టాలని, మరి కవితమ్మ గారికి మద్దతుగా ఈ రోజు 1116 మందిని దీక్షలో కూర్చోవడం జరుగుతా ఉంది. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేంత వరకు మా ఉద్యమం ఆగదు. మా ఉద్యమం ఆనాడు కూడా కవితమ్మ గారు మరి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టేంత వరకు కూడా, ఆ రోజు కూడా ఎలా అయితే పోరాటం చేశారో ఈ రోజు కూడా కవితమ్మ గారు మరి వారి నాయకత్వంలో మేమందరం ఉండి బీసీల కోసం పోరాడుతున్నటువంటి మా నాయకురాలు కవితమ్మ, జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారి నాయకత్వంలో మేము కూడా అదే విధంగా ఈ ఉద్యమంలో పాల్గొంటాం. పూలే విగ్రహం పెట్టేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని కూడా తెలియజేస్తా ఉన్నాం. సో చూశారు కదా, భారతీయ సామాజిక వ్యవస్థ అభివృద్ధి కోసం జ్యోతిబా పూలే చేసినటువంటి కృషి విశేషమైనది. సో ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి దళితుడు కూడా గర్వంగా ఫీల్ అవుతాడు, అది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఇది రాజకీయ వ్యూహం కాదు, సామాజిక కోణంలో ఆలోచించి ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్లను తీసుకొస్తున్నాము. ప్రభుత్వాలు వెంటనే కూడా దిగివచ్చి అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే ఇక ముందు కూడా కఠినంగా దీక్షలు ఉంటాయని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవితతో పాటు బీసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి ఈ పూలే విగ్రహ సాధనకు సంబంధించి మరి దీక్ష ఎలా కొనసాగుతుంది, ఎంతవరకు ఉంటుంది, పొలిటికల్ గా మరి ఎలా ఉండబోతుంది, తదితర అంశాల గురించి కూడా సమాజంలో కొంత ఆసక్తిని నెలకొల్పిన నేపథ్యంలో ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ధర్నా చౌక్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.